మొన్న ఇది చంద్రబాబు గారి క్యాబినెట్ మీటింగ్‌లో బార్‌లోళ్ళకి క్లియరెన్స్ ఇచ్చేశారు. వైన్ షాపుల రేట్లే బార్‌లోళ్ళకి పెట్టడం ద్వారా బార్‌లోళ్ళకి కాస్త రూపాయి సంపాదించుకునే అవకాశం ఇచ్చారు. అట్లాగే 20% మీకు లాభం ఇస్తాను, మార్జిన్ ఇస్తానని చెప్పి వ్యాపారస్తులకు 9% ఇవ్వడంతో ఇబ్బంది పడితే తర్వాత మళ్ళీ పెంచుకొస్తే ఇప్పుడు 15% ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. 14 ఇస్తున్నారు ఇప్పటిదాకా. 9-5, 5కి ఇంకొకటి యాడ్ చేసి 15% ఇవ్వాలని నిర్ణయించారు. తద్వారా ఓ రూపాయి తగ్గుతుంది. యాక్చువల్‌గా రూ. 10 ధర పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వబోతున్నారు అన్నటువంటిది సాక్షి రాసుకొచ్చింది. ఇప్పుడు మద్యం వ్యాపారులు తెలివిగా ఏం చేస్తున్నారంటే, ఆ సాక్షి పేపర్ క్లిప్పింగ్‌ని తీసుకొచ్చి ఈనాడు రాయలేదు, జ్యోతి రాయలేదు అది. ఈ ఒక గుంటూరు జిల్లాలో పత్తిపాడు దగ్గరికి సంబంధించినటువంటి పెదనందిపాడు మండలంలో ఒక వైన్ షాప్ అతను ఆ పేపర్ క్లిప్పింగ్ షాప్ బయట పెట్టేసేసి రేట్ ఎక్కువ పెట్టేసి అమ్మాడట రూ. 10 చొప్పున పెంచుకుంటూ. ఆ జీవో ఇంకా రాలేదు కదా అని చెప్పేసి మందుబాబులు అడిగినటువంటి అంశం మద్యం ధరలు పెరిగాయి శీర్షికను ప్రచురించినటువంటి కథనాన్ని ఓ దినపత్రికలను రాసుకొచ్చారు. ఓ దినపత్రిక ఉంది, సాక్షినే రాసుకొచ్చింది అది. దాన్ని అక్కడ ప్రొజెక్ట్ చేసుకొచ్చి ఎంఆర్పి కంటే కూడా అధిక ధరలకు మద్యాన్ని అమ్ముకొచ్చినటువంటి అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో అప్లోడ్ అయ్యడంతో కాస్త హడావిడి నడుస్తుంది అనమాట.